అనే ఒక మాట, ఒక ఉద్యమ స్ఫూర్తి ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అణగారిన కులాలకు, దళితులకు మరియు మహిళలకు హక్కులు సాధించడమే కాకుండా సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలను నెలకొల్పేందుకు మరి తన కృషి అచంచలమైనది. దీనికి సంబంధించి మరి నేడు 135వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మరి ఏదైతే వేడుకలా జరుగుతుంది, ఇది ఒక వేడుక కాదు, మరి పండుగ. సమానత్వానికి, న్యాయానికి, స్వేచ్ఛకు ఇది పండుగగా మరి నిర్వచించవచ్చు. మరి నేటి అంబేద్కర్ జయంతికి సంబంధించి మరి అంబేద్కర్ కలలు కన్నా మరి సమానత్వ, న్యాయ, స్వేచ్ఛలను మరి నేటి సమాజంలో ఉన్నాయా, మరి ఉంటే ఎలా ఆ ప్రతిఫలాలు ఎలా అందుతున్నాయో మనము పలువురి నిపుణుల ద్వారా అడిగి తెలుసుకునే 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ అంబేద్కర్ గారు ఒక మేధావి, దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఆదర్శప్రాయంగా ఉన్నారు. మరి యువతకి, ముఖ్యంగా విద్యార్థులు, యువత అందరికీ కూడా ఈరోజైన ఒక ఆదర్శప్రాయం. మరి ఏదైతే మోదీ స్వేచ్ఛ హక్కు ఎలా ఉందో అట్లనే విద్యా హక్కు లాగా ప్రతి ఒక్కరు చదువుకొని మరి దాని ద్వారా తన విజ్ఞానాన్ని పెంచుకొని ఈ విశాల భారతదేశం ప్రపంచంలో అందరికీ అన్ని హక్కులు కలిగే విధంగా, అందరూ సమానత్వం ఉండే విధంగా, కులరహిత సమాజం అంటే ఏదైతే కులాలు అనే వ్యవస్థ లేకుండా అందరూ ఒకే పద్ధతిలో జీవించే విధంగా మరి పోరాడాలని చెప్పి, అందరినీ సమానంగా చూడాలని చెప్పి, మహిళలకు హక్కులు కల్పించాలని చెప్పి ఈరోజు తను ఏదైతే పిలుపునిచ్చాడో ఆ దిశగా ఈ యువత అందరూ కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి సింగరేణి కార్మికులకు కూడా ఈ యొక్క అంబేద్కర్ జయంతి సెలవు ప్రకటించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలోని రుగ్మతలను వారు రూపుమాప్త కొరకు వారు శ్రమించిన విధానం, వారు పోరాడిన విధానం చిరస్మరణీయమైనది. ఈ భారతదేశంలో చూసుకున్నట్లే ఈ యొక్క విద్య అనేది, విద్యకు కులం లేదు, విద్యకు అంటరానితనం లేదు. విద్య నేర్చుకున్న వాళ్ళు ఒక ఆకాశం అంతా ఎత్తుకుతారని నిరూపించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇక్కడ ఈ దేశంలో చూసుకున్నట్లయితే కులరహిత సమాజం కోసం అతను జీవించినంత కాలం కూడా పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో ఇట్లా చూసినట్లయితే దళితులు, కార్మికులు అనేక రంగాలుగా రిజర్వేషన్లు అతను పొందుపరచడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ దేశంలో కొద్ది మంది మాత్రమే ఒక బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మాత్రమే ఒక రిజర్వేషన్ కల్పించడని మాట్లాడుతూ ఉన్నారు. కానీ అతను బీసీలు, ఎస్సీలతో పాటు వెనుకబడిన వర్గాలకు కూడా, అగ్రకులాలకు కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులరహిత సమాజాన్ని కోరుకున్నాడు, కులం లేని సమాజాన్ని కోరుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు ఈ యొక్క వివిధ యొక్క చూసినట్లయితే మనము ఈ యొక్క దేశంలో, ఈ యొక్క ప్రపంచంలో కూడా ఆ యొక్క మహానుభావుని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే భూమి మీద నుంచి సూర్యుడు ఏ విధంగా ప్రపంచంలో ఎక్కడి నుంచి చూసినా ఒకే రకంగా కనబడతాడో అదే రకంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాలను కానీ, తర్వాత అతను చేసిన సేవ కానీ కొనియాడుతూ ఉన్నారు. అతని యొక్క ఆశయాలను పాటిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది అనే విధంగా ఈ యొక్క ఆ మహనీయునికి ఇవాళ నివాళులు అర్పించేసి ఆ విధంగా ప్రజలు కూడా సహకరించాలని, ఆ విధంగా కులరహిత సమాజం గురించి కూడా ఇక్కడ ఆలోచించాలని చెప్పేసి ఈ యొక్క మేము కోరడం జరిగింది. ఆయన ఆశయాలను కొనసాగించాలని మేము ఈ యొక్క అందరూ కూడా లాంటి మహనీయులు వారి శ్రమ, వారు పడ్డ శ్రమ ఈరోజు మనకు కనబడుతుంది. ఈరోజు ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, అనానిక వర్గాలు ఐఏఎస్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా దేశ అభివృద్ధిలో పాల్పడుతున్నారంటే ఖచ్చితంగా అది బాబాసాహెబ్ గారు చూపిన మార్గమే. ఆయన మార్గం ద్వారానే ఈరోజు దేశ అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు కూడా, అణగారిన వర్ణాలు కూడా ఈరోజు రిజర్వేషన్ ద్వారా వాళ్ళు ఫలాలు అందుకొని బీసీ హాస్టళ్ల ద్వారా, ఎస్సీ హాస్టళ్ల ద్వారా ఈరోజు చదువును అందిస్తుందంటే దానికి కారణం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మార్గమే అని నేను భావిస్తున్నాను. వారి అడుగుజాడల్లో, వారి చూపిన మార్గంలో నడిస్తే ఇంకా ముందు కూడా దేశం అభివృద్ధి చెందుతుందని, అలాగే విద్య, వైద్యము ప్రతి ఒక్కరికి మన అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. ఆయన అయితే ఎప్పుడైతే విదేశాల్లో చదువుకున్నాడు అక్కడ ప్రతిదీ సమసమానత్వము, వ్యక్తిని వ్యక్తిగానే చూసేవాళ్ళు, ఒక సమాజంని వాళ్ళు ఏర్పరచుకోవడంలో ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ చూసిన మనోధర్మంను చూసి అక్కడికి వెళ్ళేప్పటికీ ప్రజలందరూ సమానం, మహిళల హక్కులు కానీ తోటి మనిషిని మనిషిలా చూసే సొసైటీ నుంచి ఆయన నేర్చుకున్నాడు. అక్కడి నుంచి